గుజరాత్ టైటాన్స్ పేసర్ దక్షిణాఫ్రికా స్టార్ ఖగీసో రబాడా ఐపీఎల్ 2025 నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి 2 మ్యాచ్ల్లో ఆడిన అతడు ఏప్రిల్ 3న స్వదేశానికి వెళ్లిపోయాడు. అప్పుడు అతడు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయాడని ప్రకటన చేశారు. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు రబాడా. డోపింగ్ కారణంగా తాను ఈ ఐపీఎల్ సీజన్ను మధ్యలో వీడినట్లు తెలిపాడు. డ్రగ్స్ వాడినందుకు గాను క్రికెట్ దక్షిణాఫ్రికా తనపై తాత్కాలిక నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్లో ఉన్నట్లు, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. కాగా రబాడాను గుజరాత్ టైటాన్స్ వేలంలో 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం అతడు భారత్ కు తిరిగొచ్చాడని సమాచారం అందింది. అయితే సరదా కోసం డ్రగ్స్ తీసుకున్నాను, దీంతో ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కొంటున్నాను, నేను చేసిన ఈ పనికి చింతిస్తున్నాను, నన్ను క్షమించండి, కానీ నా వ్యక్తిత్వాన్ని ఈ ఉదంతం తేల్చదు, ఆటపై నా ప్రేమ ఏమాత్రం తగ్గదు అని రబాడా వివరణ ఇచ్చాడు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన దక్షిణాఫ్రికా T20 లీగ్ సమయంలో రబాడాపై టెస్టులు నిర్వహించారు. అందులోనే అతడు డోపీగా తేలాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ సిస్టమ్ నిబంధనల ప్రకారం రబాడాకు కనీసం 3 నెలల నుంచి 4 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అతడు ఆట కోసం ఈ డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం 3 నెలల శిక్ష మాత్రమే విధిస్తారు. ఇక ఇదే విషయంపై ఐసీసీ చర్యలు తీసుకున్నా కూడా రబాడా జూన్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా దూరం అవ్వచ్చు.